ఫాతిమా కాలేజ్ కూల్చివేతలపై నిన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి మాటలపై బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అన్నారు. ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఫాతిమా కాలేజ్ విషయం హైడ్రా వచ్చినప్పటి నుంచి సల్కం చెరువులో కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని పెద్ద ఎత్తున కూడా దాని మీద చర్చ జరుగుతుంది. ఆ బిల్డింగ్లను మరి హైడ్రా కూలుస్తుంటుందో కూల్చకముందే కూలుస్తే ఊరుకునే ప్రసక్తే లేదా నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. ఏం చెప్తారు? ప్రభుత్వం అన్నాక న్యాయం అనేది అందరికీ ఒకే తీరు ఉండాలి. ఒక పక్క హైడ్రా పేరుతో ఈ పట్టణంలో, ఈ హైదరాబాద్ సిటీలో వేలాది మంది పేదల ఇండ్లు కూలుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆ స్కూళ్ళు కానీ మిగతా బిల్డింగ్లు కానీ కూల్చడంలో ఎందుకు ఇంత తాత్పర్యం చేస్తుంది? గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భయపెట్టి వ్యవహారాలు చక్కదిద్దు పెట్టుకున్నది ఎంఐఎం పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆ రకంగానే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రెండు పార్టీలు, ఎంఐఎం పార్టీని టీఆర్ఎస్ పార్టీ కాపాడింది బీఆర్ఎస్ పార్టీ గతంలో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా కాపాడుతుంది. ఒక పక్క వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకదాన్ని కూలుస్తే 100 కట్టుకుంటామని. మరి వాళ్ళు కూలుస్తామన్నప్పుడు మీకు ఉన్నటువంటి అభ్యంతరం ఏమి? వాళ్ళు స్వచ్ఛందంగానే మాట్లాడుతున్నారు కదా, మేము కూలుస్తే ఇంకో 100 కట్టుకుంటామని. వాళ్ళకు 100 కట్టుకునేటటువంటి శక్తి ఉన్నప్పుడు ఈ ఒక్కదాన్ని కూలిస్తే మీ కొంపలు మునిగేదేమున్నది? అంటే దీంట్లో క్లియర్గా పేదలకు ఒక రకమైనటువంటి న్యాయం, ఉన్నోళ్లకు ఇంకో రకమైనటువంటి న్యాయం అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. స్పష్టంగా ఎటువంటి అనుమతులు లేవని హైకోర్టు కామెంట్ చేసింది. చివరికి హైకోర్టు కూడా దాని మీద ఇది ఇల్లీగల్ అనే ఒక నిర్ధారణకు వచ్చింది. హైడ్రా కూడా ఇల్లీగలే, ఇది ఎఫ్టీఎల్ లోపల ఉన్న నిర్ధారణకు వచ్చింది. మరి ఇన్ని విధాలుగా పూర్తిగా అక్కడ ఆధారాలు ఉన్న తర్వాత, ఒక స్ట్రక్చర్ అంతా క్లియర్గా ఎఫ్టీఎల్ లోపల ఉన్నట్టు కనిపించిన తర్వాత ఈ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నది? కాబట్టి ఈ న్యాయం ఎవరికైనా న్యాయమే, పేదలకైనా ఉన్నోళ్ళకైనా ఒకే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలి. హైకోర్టు చెప్పిన విధంగా ప్రభుత్వం వెంటనే నడుచుకోవాలి. గండిపేట పరిధిలో అక్కడ కూడా ఒక అక్రమ నిర్మాణం అని చెప్పి ఒక విద్యా సంస్థను కూడా కూల్చేసింది. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. దీన్ని కూల్చుకోలేదని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎందుకు అక్బరుద్దీన్ ఓవైసీ అంతా బయటకు వచ్చి బాహాటంగానే ప్రభుత్వం కదలిక ఎందుకు లేదని ఒకవేళ బీజేపీ వస్తే ఏం చేస్తుంది? ఇప్పుడు బీజేపీ అనేది ఎవరి మీద కక్ష కట్టి వ్యవహారం చేయదు. రాజ్యాంగం ఏం చెప్తుందో, చట్టం ఏం చెప్తుందో, న్యాయం ఏం చెప్తుందో ఆ 3 సూత్రాలని అనుసరించే బీజేపీ పనిచేస్తుంది. ఆ 3 సూత్రాలు కూడా ఒకటే చెప్తున్నాయి కదా, తప్పు జరిగిన వాళ్ళ మీద, తప్పు చేసిన వాళ్ళ మీద, తప్పు జరిగిన చోట చర్య తీసుకోవాలి. ఇప్పుడు క్లియర్గా అక్కడ అన్ని విధాలుగా ఆధారాలతో సహా ఉన్నటువంటి స్ట్రక్చర్ని అన్ని ఏజెన్సీలు నిర్ధారించిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయడానికి కారణం ఏంటిది? ఈ బుజ్జగింపు రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు దెబ్బతింటుందో, గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే రకమైన పంతాను అవలంబించింది. ఏం గతి పట్టిందో వాళ్ళకి తెలుసు. కేవలం కొందరిని మాత్రమే చూసుకొని ఆ ఒక్క ఓటు బ్యాంకు ఆధారంగానే రాజకీయాలు చేస్తామంటే సాధ్యమయ్యేటటువంటి పని కాదు. న్యాయం అందరికీ ఒకే తీరు ఉండాలనేది మా డిమాండ్. థ్యాంక్ యూ సార్. ఇది అసలు అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద ఎందుకు కూడా ప్రభుత్వం స్పందించట్లేదు? ఆయన్నే కూలిస్తే, ఒకటి కూలిస్తే 100 కట్టుకుంటామంటున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు కూడా దాని మీద స్పందించట్లేదు? కూల్చేందుకు కూడా హైకోర్టు కూడా అడిగింది, దానికి పర్మిషన్ లేదు విద్యా సంస్థల కంటే కూడా. మరి ఎందుకు వేడుకాడుతుంది? కేవలం బుజ్జగింపు రాజకీయాల కోసమే. గతంలో అటు బీఆర్ఎస్ అంట కాకింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే విధమైనటువంటి రాజకీయాలని చేస్తుంది అంటూ కూడా బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు.